తమిళనాడులో మరొక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి నన్ తమిళియన్ కచ్చి పార్టీ ఏకంగా 8.25% ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసింది. ఇది ద్రవిడవాదానికి వ్యతిరేకంగా ఉండే పార్టీ. ఈ పార్టీకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ రావడం నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో లేదు, అలానే ఎన్డీఏ కూటమిలో కూడా లేదు. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్టీకే గనుక ఎన్డీఏలో గనుక చేరినట్లయితే ఎన్డీఏకు ఉన్నటువంటి 18%తో పాటు వీరి 8% కలుపుకుంటే 26-27% ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చేరుకుంటుంది. అంటే ఇండియా కూటమికి తో సరి సమానంగా అప్పుడు ఎన్డీఏ కూటమికి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రసవత్తరమైనటువంటి పోరు ఇండియా కూటమికి మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఒకవేళ తిరిగి అన్నా డిఎంకే గనక ఎన్డీఏలో చేరితే ఈసారి సీనియర్ పార్ట్నర్ గా కాకుండా బీజేపీకి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.